ప్రైజ్ లోడ్ హల్లెలూయా. ప్రభువనే యేసుక్రీస్తు వారి నామములో మీ అందరికీ శుభాది వందనాలు. దేవుడు మనందరినీ పేరు పేరు చొప్పున దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఈ దినపు వాగ్దానము నిమిత్తమై పరిశుద్ధ గ్రంథము నుంచి మత్తయి సువార్త 21వ అధ్యాయం 42వ వచనం. ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తల రాయి ఆయన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు ఒక గొప్ప వాగ్దానమును ఈ వీడియోను వీక్షిస్తున్న మీ అందరికీ నాకు మనందరికీ దేవుడు బయలుపరుస్తున్నాడు. ఏమిటి అని చూస్తే, నిషేధింపబడిన రాయి మూలకు ఎలాగున తలరాయి అవుతుందో, ఈరోజు ఏ విషయంలో నువ్వు నిషేధింపబడుతున్నావో నాకు తెలియదు, కానీ దేవుడు మూలకు నిన్ను తలరాయిగా మార్చబోతున్నాడు. హల్లెలూయా. చాలాసార్లు మనము తృణీకరింపబడిన వారిగా ఉన్నాం. చాలాసార్లు మనము నిర్లక్ష్యము చేయబడిన వారిగా ఉన్నాం. చాలాసార్లు మనము లెక్కలేని వారిగా ఉన్నాం. చాలామంది ప్రజలు మనల్ని కూడా చూడలేనట్టుగా పట్టించుకోనటువంటి పరిస్థితి. అయితే దేవుడు వాగ్దానం చేయించున్న విషయం ఏంటో తెలుసా? మూలకు నన్ను దేవుడు తలరాయిగా మార్చబోతున్నాడు. హల్లెలూయా. చాలాసార్లు మనుషులు మనల్ని పట్టించుకోకపోవచ్చు, కానీ దేవుడు మనల్ని చూస్తున్నాడు. ఆయన మన పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఆయన మన పట్ల ఒక ఉద్దేశమును కలిగి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో కొద్దిమంది తృణీకరింపబడిన వ్యక్తులు మనకు కనబడుతున్నారు. ఒకటి దావీదు తన తండ్రి చేత తృణీకరింపబడ్డాడు. సమూయేలు ప్రవక్త వచ్చి, నీ కుమారులలో ఒకరిని సౌలుకు బదులుగా రాజుగా దేవుడు అభిషేకించబోతున్నాడంటే, వెంటనే యెషయా ఎక్కడెక్కడో ఉన్నటువంటి తన 7 కుమారులను పిలిపించాడు, కానీ దావీదును మాత్రం పిలిపించలేదు. చివరిగా సమూయేలు ప్రవక్త అడుగుతున్నాడు, ఇతడైనా ఇంకా ఎవరైనా నీకున్నారా అంటే, ఇంకొకడు ఉన్నాడు, అతడు కరసటి వాడు, అతని పేరు దావీదు, అతడు గొర్రెల యొద్ద ఉంటాడు, అతడు దీనికి సరిపోడు అని అక్కడ సెలవివ్వడం మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం. సొంత తండ్రి చేతే దావీదు తృణీకరింపబడ్డాడు, కానీ దేవుడు ఏం చేశాడు తెలుసా? ఆ దేశానికే గొప్ప రాజుగా, గొప్ప చక్రవర్తిగా మార్చాడు. మనందరికీ ఒక గొప్ప దీవెనకరంగా దావీదు ఉన్నాడు. దేవునికి స్తోత్రం. తృణీకరింపబడిన రాయి మూలకు తల రాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇంకా మనము చూస్తే పరిశుద్ధ గ్రంథంలో యెఫ్తా అనే ఒక న్యాయాధిపతి మనకు కనబడుతున్నాడు. యెఫ్తా ఎవరు అని చూస్తే, తన సొంత సహోదరుల చేత తృణీకరింపబడిన వాడు, తన బంధువుల చేత, తన ఇంటి పేరు వారి చేత తృణీకరింపబడినటువంటి ఒక వ్యక్తి. కానీ దేవుడు చివరికి వాళ్ళందరికీ ఒక నాయకుడిగా, ఒక అధికారిగా దేవుడు మార్చి ఉన్నాడు. హల్లెలూయా. తృణీకరింపబడిన రాయిని దేవుడు మూలకు తల రాయిగా మారుస్తాడు. ఇంకా మనం చూస్తే పరిశుద్ధ గ్రంథములో ఒక పేద విధవరాలు మనకు కనబడుతుంది. ఆమె యేసు ప్రభు వారి యొక్క ప్రసంగ అంతా అయిపోయాక కానుక సమర్పణ వేళ ఆమె వచ్చి తనకున్నటువంటి 2 నాణ్యాలు, 2 కాయిన్స్ వేసినప్పుడు ప్రజలందరూ ఆమె వేసిన ఆ కానుకను, ఆ అర్పణను చూచి ఏళన చేశారు, అపహాసించారు, ఆ అర్పణను తృణీకరించారు. అది దేనికి పనికి వస్తుంది? ఆ అర్పణ చాలా అల్పమైనవి, అది లెక్కలేనిది అని వారు ఎంతగా చెప్పినప్పటికీ యేసు ప్రభు వారు అన్న మాట తెలుసా? మీరు మీ సామర్థ్యము కొలది ఇచ్చి ఉన్నారు, కానీ ఆమె తన జీవనాధారమును ఇచ్చి ఉన్నది మీ అర్పణ కంటే ఆమె అర్పణ ఎక్కువ అని చెప్పాడు. దేవునికి స్తోత్రం. అది దేవుని చేత అంగీకరింపబడింది. ఈరోజు మీరు ఏ విషయంలో తృణీకరింపబడుతున్నారో, ఎవరి చేత తృణీకరింపబడుతున్నారో, ఎక్కడ మీరు కిందపరచబడుతున్నారో నాకైతే తెలియదు, కానీ ఎక్కడైతే మీరు తృణీకరింపబడ్డారో వాళ్ళ మధ్య దేవుడు మిమ్మల్ని తలరాయిగా మార్చబోతున్నాడు. వారి కనులు మీ ఆశీర్వాదాన్ని చూడబోతున్నాయి, వారి కనులు మీ ఎదుగుదలను చూడబోతున్నాయి, వారి మీద దేవుడు మిమ్మల్ని ఎచ్చుగా పెట్టబోతున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయితే మనం ఎలా ఉండాలయ్యా అంటే, ఆయనకి ఇష్టలుగా, ఆయనకు ప్రియులుగా, యథార్థమైన మనసాక్షి కలిగిన వారిగా మనమైతే జీవించాలి. ఆయన యందు భయభక్తులు కలిగి మనం ఉన్న ఎడల ఖచ్చితంగా తగిన సమయమందు ఆయన మనల్ని హెచ్చించబోతున్నాడు. హల్లెలూయా. చూడండి, చివరిగా తుమ్మ చెట్టు అనే ఒక చెట్టు మనకు కనబడుతుంది. అడవి చెట్లన్నిటిలో అది లెక్కలేనిది, అది ఏమాత్రము ఎన్నిక కాలేనటువంటి ఒక చెట్టు.
దేవుడు దాన్ని ఎన్నుకున్నాడు, దేవుడు దాన్ని ఏర్పరచుకున్నాడు. అది అతి పరిశుద్ధమైనటువంటి దేవుని స్థానములో అది ఒక మందసముగా ఉండబడింది. యాజకులు దాన్ని మోయుటకు దేవుడు దానికి ఇచ్చిన ఆధిక్యతను చూడండి. దేవునికి స్తోత్రం. ఈరోజు మీరు ఎలా ఉన్నప్పటికీ నేను చెప్తున్న విషయం ఏంటంటే, తృణీకరింపబడిన రాయిని దేవుడు మూలకు తల రాయిగా మార్చబోతున్నాడు. ఈరోజు మీ జీవితాల్లో కూడా తప్పకుండా దేవుడు కార్యం చేయబోతున్నాడు. ఆమేన్.